హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే మిన్ను బర్త్డేకి అయితే నర్సింగ్లో అయితే షాపింగ్ చేసాము. కానీ ఆ డ్రెస్ క్లాత్ అయితే తీసుకున్నాము, కానీ మేమైతే సాటిస్ఫాక్షన్ అయితే అవ్వలేదు ఆ డ్రెస్. మళ్ళీ మిన్నుకి అయితే ఫీవర్ ఉందని చెప్పేసి మేమైతే షాపింగ్కి వెళ్ళలేదు. మిన్నుకి ఫీవర్ తగ్గినాక 3 days తర్వాత అయితే మేము చార్మినార్కి అయితే వెళ్దాం అనుకున్నాము. మా పక్కన సిస్టర్ కూడా వస్తా అన్నది. సర్లే అని చెప్పేసి ఆ సిస్టర్, నేను, మా సిస్టర్ ముగ్గురం కలిసి అయితే మేము వెళ్ళాము షాపింగ్కి. అది కూడా ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము. ఫుల్ ఎండగా అయితే ఉంది. నేనైతే వీడియోస్ అయితే తీసాను, కానీ ఆ ఎండలో ఎలా తీసానో ఫుల్ ఎండగా ఉంది అసలు. బిన్ను తీసుకొని అయితే వెళ్ళాము. అక్కడైతే వెళ్ళగానే మేము స్టార్టింగ్ క్లిప్స్ అయితే చూస్తున్నాము. చూడండి, నేను క్లిప్స్ అయితే చూపిస్తున్నాను కదా. మా మాన్సుని అయితే అడుగుతున్నారు, మా అక్క కోసం తీసుకుందాం ఆ క్లిప్స్. మా అత్తమ్మకి మా అక్కకి తీసుకుంటాను ఇప్పుడు క్లిప్స్ తీసుకున్నా, కానీ ఇవి వాళ్ళైతేనే పెడతారు. నేను మా సిస్టర్ అయితే ఆ క్లిప్స్ అయితే పెట్టాము. మా అక్క కోసం తీసుకుందామంటే ఆల్రెడీ తీసుకున్నాము కదా వద్దన్నది. ఇక బిన్ను మేము అక్కడికి వెళ్ళగానే స్టార్ట్ చేసింది. ఆకలి అవుతుంది అని అంటే ఆమెకి బయట ఫుడ్స్ అయితే ఏం కొనివ్వద్దు అని ఫిక్స్ అయ్యి మేమైతే బయట ఇంట్లోనే రైస్ వండుకొని బిన్నుకు బాక్స్లో రైస్ అయితే తీసుకెళ్ళాను. అక్కడ ఏది అడిగినా కొనివ్వలేదు, ఓన్లీ స్వీట్ కార్న్ మాత్రమే తీసుకున్నాను బిన్ను కోసం అడిగితే. సరే అని బిన్ను ఒక స్వీట్ కార్న్ తీసుకుంటా అంటే ఆమెకు స్వీట్ కార్న్ కొనిచ్చాను. స్వీట్ కార్న్ తినుకుంటే ఇక షాపింగ్ అయితే చేసాం. బిన్ను కోసం బ్యాంగిల్స్, క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అయితే అన్నీ చూస్తున్నాము. తనకి బర్త్డే ఉంది కదా, బర్త్డే షాపింగ్ అని చెప్పేసి ఇక వెళ్ళేసాము. గాజులు అవన్నీ చూస్తున్నాము. ఇక్కడ మా సిస్టర్కి అయితే చూపిస్తున్నాను ఇవి తీసుకుందాం ఏంటి అని. ఇక్కడికి వచ్చేసరికి బ్లాక్ బీడ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. డిఫరెంట్ డిజైన్స్తో చాలా బాగున్నాయి. కాకపోతే నేనైతే ఆ బ్లాక్ బీడ్స్ అయితే వేసుకోను. మా పక్కన సిస్టర్ కోసం అయితే చూస్తున్నాను. నాకైతే గోల్డ్ ఉంది. మా చెల్లి ఇక్కడ బ్రాస్లెట్స్ చూస్తుంది. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. మా చెల్లి నేనైతే అనుకోకుండా సేమ్ డిజైన్ అయితే తీసాము. ఇది బాగుంది కదా అని మా చెల్లి చూపించింది, నేను ఒకటేసారి చూపించాను. ఇద్దరం సేమ్ డిజైన్స్ అయితే చూపించాము. తీసుకో అని చెప్పాము. ఇక మా సిస్టర్ ఎందుకులే ఒకసారి పెట్టేదానికి ఎందుకు అని తీసుకోలేదు. ఇక్కడ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇక కొంచెం ముందుకు రాగానే కప్స్, టీ కప్స్, ప్లేట్స్, ఇక్కడ చైన్స్, ఇయర్ రింగ్స్ ఇట్లా మా చెల్లె చూస్తుంది. తనకు డ్రెస్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కావాలని చెప్పేసి మా చెల్లెని అయితే చూస్తుంది. ఇక్కడ ఫింగర్ రింగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఏదో ఒకటి తీసుకుందాంలే, ఇంతవరకు అయితే నేను కొన్నవి అయితే పెట్టుకోలేదు, ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి తీసుకుందామని మా సిస్టర్ నేనైతే ఇక్కడ చూస్తున్నాము. మా సిస్టర్కి నాకు నచ్చింది, నేను నెయిల్కి పెట్టుకొని చూపిస్తున్నాను. ఇదైతే నేను తీసుకున్నాను. కాస్ట్ అయితే 100 రూపీస్ చెప్పాడు. రీజనబుల్గానే ఉంది కదా అని చెప్పేసి నేనైతే ఒకటి తీసుకున్నాను. ఇక ఎక్కువ తీసుకుంటే మా చెల్లె వద్దు, వేస్ట్గా నువ్వు పెట్టావనంటే తీసుకోలేదు. ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే చూస్తుంది మా చెల్లె డ్రెస్ మ్యాచింగ్ కోసం. ఇక అవి చిన్నగా ఉన్నాయని నచ్చలేదు. ఇక రింగ్స్ మాత్రం నేను ఒక్కదాన్ని తీసుకున్నాను. ఇక్కడ పక్కన వచ్చాక మా పక్కన సిస్టర్ అయితే ఇక్కడ బట్టెలు, రింగ్స్, చైన్స్, డిఫరెంట్ బ్రాస్లైట్స్, కమ్మలు, పట్టీలు, డిఫరెంట్ పట్టీలు సిల్వర్లో ఉన్నాయి, గోల్డ్లో ఉన్నాయి. ఇట్లా అవన్నీ మా పక్కన సిస్టర్ అయితే తీసుకుంది. బట్టలు పెట్టుకోవడానికి అయితే తీసుకుంది. ఇక చార్మినార్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా లోపలికి రాముందుకే బయటే స్ట్రీట్ షాపింగ్స్ ఉంటాయి కదా, అన్ని షాపింగ్ చేసుకుంటూ మెల్లగా వెళ్ళాము. ఇదైతే ఆఫ్టర్నూన్ టైము. ఆల్రెడీ 1-2 అవుతుంది, 2 అవుతుంది కావచ్చు. ఫుల్ ఎండ అంటే ఎండ. ఎక్కడ పడితే అక్కడ జ్యూసులు తాగడం, ఓన్లీ లెమన్ వాటర్ను షుగర్ కేన్ అయితే తాగాము. బయట అసలు ఫుడ్ అయితే ఏం తినలేదు. ఇంకా అసలు చార్మినార్ అంటేనే భయం అవుతుంది కదా ఫుడ్ విషయంలో. అసలు మేము మొత్తానికే తినలేదు. ఇక్కడైతే చైన్స్ అయితే చూస్తున్నాము. చైన్స్ కాస్ట్ ఎంత ఏంటి అని అడుగుతున్నాం. కాస్ట్ మాత్రం చాలా రీజనబుల్గానే ఉన్నాయి, మరీ ఎక్కువ కాస్ట్ ఏం లేదు. ఇక్కడ ఇది చూపిస్తున్నాను చూడండి, దానికి 600 ఏమో చెప్పాడు. ఇక్కడ కింద నెక్ సెట్స్ బాగున్నాయి అని చెప్పేసి మా సిస్టర్ని తీసుకుందామని నేను అడిగితే మా చెల్లుండి వద్దు, ఎందుకు నువ్వు పెట్టవే, ఏం లేదు, ఎందుకు ఒకసారి పెట్టేదానికి తీసుకోవడం, ఆల్రెడీ చాలా ఉన్నాయి. మిన్ను బర్త్డేకే ఫస్ట్ టైం మేము తీసుకున్నాము. 1 గ్రామ్ జ్యువెలరీ 10,000 పెట్టి అలా తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మా చెల్లి ఇయర్ రింగ్స్ అయితే చూస్తుంది. ఇయర్ రింగ్స్ అయితే తీసుకొని డ్రెస్ మ్యాచింగ్ అయితే ఇయర్ రింగ్స్ తీసుకుంది. పింక్ కలర్, ఎప్పుడు పింక్. మా చెల్లె ఏం తీసుకున్నా కానీ పింక్ కలర్ అయితే తీసుకుంటుంది. అది మ్యాండేటరీ ఇక తనకైతే. ఇక మా బిన్నుని మా చెల్లె ఎత్తుకోవడం, కొంచెం నేను ఎత్తుకోవడం, అసలు ఎండ మామూలుగా లేదు. బిన్నుకైతే టవల్ తీసుకొని పైన కప్పాడు. ఇక అప్పటికే తనకి ఫీవర్ ఉంది కదా, కొంచెం తగ్గింది, పర్లేదు, బ్లడ్ ఇన్ఫెక్షన్ అట్లా వచ్చింది అన్నట్టు. అందుకోసమనే తన కోసం అయితే కేరింగ్గా తీసుకొని వెళ్ళాము. ఫుడ్ ఇక మధ్యలో ఒక దగ్గర చార్మినార్ దగ్గర కూర్చుండబెట్టి అయితే తినిపించాము. ఇక్కడ ఇది చెట్టు చూపిస్తున్నారు చూడండి, ఇదే సంజీవని చెట్టు, సంథింగ్ ఏదో చెప్పారు. అదంట వాటర్లో వేసిన తర్వాత
ఈ చెట్టు అయితే వాటర్లో వేస్తే 3 days వరకు అంట ఇది చెట్టు లాగా అవుతుంది. వాళ్ళు చూపించారు చూడండి, అట్లా అవుతుందంట. ఎంతమంది ఆ చెట్టు తీసుకొని ట్రై చేశారో కామెంట్ చేయండి. నేనైతే తీసుకోలేదు. ఇక్కడ కీ చైన్స్ బాగున్నాయి, 100 రూపీస్కి 3 అంట. మా మిన్ను ఉండి తీసుకుందాం అనేది, మా పక్కన సిస్టర్ కూడా తీసుకుందాం 100కి 4 ఇస్తున్నారు కదా, 4 వస్తున్నాయి ఒక్కొక్క దానిలో, చెరి 2 తీసుకుందామని అన్నది. అది మేము తీసుకోలేదు. నేను ఇక్కడైతే మిన్ను కోసం క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, క్లచెస్ అవన్నీ చూస్తున్నారు. డిఫరెంట్గా ఉన్నాయి. మిన్ను హెయిర్ బ్యాండ్స్ అట్లా అన్నీ చూసాను, చాలా బాగున్నాయి. డాల్స్ థీమ్స్లో అయితే బాగున్నాయి. మిన్ను కోసం అయితే కొన్ని తీసుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాంగిల్స్ అవన్నీ చూసాము. నాకు ఒక మిన్నుకి అయితే ఇక్కడ చెప్పులు చూద్దామని చెప్పేసి షూస్ టైప్ ఉంటే చూసాము, కానీ నాకేం నచ్చలేదు, తీసుకోలేదు. ఇక మా మిన్ను అయితే బొమ్మలు ఎక్కడికైనా బొమ్మలను అయితే వదలదు. ఇక ఆమెకు లేని తీసుకోమంటే మాత్రం ఆమెకు ఉన్నాయి మాత్రమే తీసుకుంటుంది. ఎప్పుడు చూడు నేను డిఫరెంట్ చూపిస్తుంటే తనైతే మళ్ళీ బోళ్ళ సెట్టే తీసుకున్నది. ఎంత చెప్పినా అయినది, ఆ బోళ్ళ సెట్ మాత్రం ఎప్పుడు వదలదు. ఇక ఇక్కడ ఇంకా ఎండలు అసలు చార్మినార్ ఎండింగ్ వరకు అయితే వచ్చాము. ఫుల్ ఎండగా ఉంది. అప్పటికే ఇక మొత్తం టైర్డ్ అయిపోయాము ఆ ఎండలో. ఇక టెడ్డీ బియర్స్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి. మా మిన్ను కోసం ఏమన్నా తీసుకుంటావా మిన్ను అంటే, వద్దు మమ్మీ అన్నది. ఆల్రెడీ మిన్నుకు చాలా టెడ్డీ బియర్స్ ఉన్నాయి మా ఇంట్లో. అయితే నేను ఎప్పుడు మిన్ను కోసం తీసుకుంటూనే ఉంటా టెడ్డీ బియర్స్. ఇక ఇక్కడ డ్రెస్సెస్, అసలు క్యాప్స్, చెప్పులు, డిఫరెంట్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక చార్మినార్ స్ట్రీట్ షాపింగ్, హెయిర్ బ్యాండ్స్, ఇక చెప్పులు, కమ్మలు, హెయిర్ బ్యాండ్స్, అసలు చాలా అంటే చాలా ఉన్నాయి. అన్నీ చూసుకుంటూ వెళ్ళాము, కానీ ఇక నేనైతే ఏం తీసుకోలేదు ఎక్కువ. అయితే ఇక్కడ ఒక షుగర్ కేన్ అయితే తాగాము. ఇక్కడ అసలు ఎండ భరించలేకపోయాము. ఇప్పుడే ఎండలు ఇంత ఘోరంగా ఉన్నాయంటే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయితే ఇంకా నార్మల్గా ఉండదు అనుకుంటా. అసలు ఎండలు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ డ్రెస్సెస్ అంటే 100కి 4 అంట. అసలు ఎలా ఉంటాయి ఏంటి అంటే వాడిని ఓపెన్ చేసి చూపించాలి. అయినా అంత తక్కువలో అయితే మనం వేసుకోలేము. జస్ట్ అడిగామంతే. అక్కడ నుండి కొంచెం ఇంకా ముందుకు వెళ్ళాము. అసలు మామూలు ఎండ లేదు, అసలు ఫుల్ టార్చర్ అనిపించింది ఆ టైంలో మాకైతే. ఇక మా చెల్లె చెప్పులు అవి ఇవి అని చెప్పేసి ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంది. ఇక మా చెల్లె తీసుకున్న తర్వాత మేము గాజులు అవి ఇవి అయితే చూసాము. నేను ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను కదా, ఈ బ్యాంగిల్స్ నేను ఒక పేరు తీసుకున్నాను, మిన్నుకు ఒక పేరు తీసుకున్నాను. నాకు ఇవి బ్లూ కలర్ అయితే శారీలో కలుస్తాయని చెప్పేసి వేసుకోవచ్చని నేను ఒక పేరు తీసుకున్నాను 100 రూపీస్కి. మిన్నుకు కూడా మల్టీ కలర్ షేడ్లో అయితే తీసుకున్నాను. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్, చెప్పుల్స్, అసలు డిఫరెంట్ చాలా అంటే చాలా బాగున్నాయి. మనకు ఇంత ఓపికగా షాపింగ్ చేసుకుంటే అంత ఓపిక దొరుకుతాయి మనకైతే. ఇక మిన్ను అన్నీ చూపిస్తుంది, మమ్మీ నాకు ఇది కొని అది కొని అని చెప్పేసి. ఇక మిన్నునైతే ఎండకు తగలకుండా నీడలోనే తీసుకొని వెళ్ళాము. అసలు ఇక బ్యాంగిల్స్ అవి ఇవన్నీ చూసుకుంటూ మెల్లగా వెళ్ళాము. డ్రెస్సెస్ అన్నీ చూసాము. ఇక్కడనైతే కొన్ని డ్రెస్సెస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. బటర్ఫ్లై డ్రెస్సెస్ అయితే ఈ మధ్యలో వచ్చాయి కదా, మేమైతే ఇక్కడ అడిగితే 700కి 800కి బటర్ఫ్లై డ్రెస్సెస్ అని చెప్పారు. కలర్స్లో ఉన్నాయి. డ్రెస్సెస్ కూడా క్వాలిటీ యావరేజ్గానే ఉన్నాయి. ఇక్కడైతే హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ అవి ఇవి అన్నీ చూసాము. ఇక చూడండి బటర్ఫ్లై డ్రెస్సెస్, ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి. నాకు ఈ బేబీ పింక్ డ్రెస్ చాలా బాగా నచ్చింది, కానీ డ్రెస్ అంత క్వాలిటీ అనిపించలేదు. సో ఇక మేము ఏం తీసుకోలేదు, అక్కడ డ్రెస్సెస్ అయితే ఏం తీసుకోలేదు. ఇక అక్కడ నుండి అయితే మెల్లగా నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ఒకటి చార్మినార్ దగ్గర అయితే ఒక టెంపుల్ ఉంటుంది కదా, అక్కడైతే అందరూ మొక్కుకుంటున్నారు. మేము కూడా మొక్కుకొని అయితే వెళ్ళాము. ఇక్కడ ఫ్లవర్ వాజెస్ అయితే చూడండి చాలా బాగున్నాయి. నేను అడుగుతున్నాను ఎంత కాస్ట్ ఏంటి అని అడిగితే తను చెప్తున్నాడు అన్నట్టు, ఇట్లా 300 400కి 2 ఇట్లా అని చెప్తున్నాడు. హ్యాండ్ బ్యాగ్స్, అక్కడ చాలా డిఫరెంట్ లగేజ్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, మనం వేసుకోవాలి మన చిన్న కొన్ని డ్రెస్సెస్ పెట్టుకొని వేసుకోవడానికి బ్యాగ్స్ అట్లా చాలా అంటే చాలా బాగున్నాయి. ఫ్లవర్ వాజులు కూడా చాలా బాగున్నాయి. ఇక మనం రేట్ చేస్తే వాళ్ళు తక్కువకి ఇస్తారు, కానీ మేమైతే ఏం అడగలేదు. ఇక అక్కడ నుండి ఇక స్ట్రీట్ షాపింగ్లో వెళ్తూనే ఉన్నాం. అసలు ఫుల్ ఎండ అంటే ఎండ ఉంది అసలు. చూడండి అక్కడ హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ అవి ఇవి అన్నీ ఉన్నాయి. చెప్పులు ఇక్కడైతే మా సిస్టర్ ఒక చెప్పులు అయితే తీసుకున్నది. మా మిన్ను కూడా చూస్తుంది. మిన్నుకు తీసుకుందామని అయితే వెళ్ళాము, కానీ మిన్ను సైజెస్ అయితే ఏం లేవు, మళ్ళీ ఏం సెట్ అవ్వలేదు. ఇక్కడ ప్లేట్స్ అవన్నీ చూసాము. డ్రెస్సెస్ కూడా బాగున్నాయి. మేమైతే మిన్నుకు ఒక డ్రెస్ అడిగాము, కానీ మిన్ను కూర్చుతుంది అని అంటే తీసుకోలేదు. ఇక్కడైతే పల్స్ ఇవైతే స్టోన్స్వి ఉంటాయి కదా, ఇవైతే కలర్ షేడ్స్ అవ్వవంట. చైన్స్కి మనం పూసల దండలు వేసుకుంటే ఒక లాకెట్ వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ మా సిస్టర్ అయితే
ఇయర్ రింగ్స్ తీసుకుందామని చెప్పేసి ఆ అంకుల్ని అడుగుతుంది. అవి గ్యారంటీ ఇయర్ రింగ్స్ అంట, కలర్స్ పోవని చెప్తున్నాడు అతను. ఇక్కడికి వచ్చాక మా సిస్టరును పక్కన సిస్టర్ ఇద్దరు కలిసి అయితే చెరొక ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నారు. ఇవైతే మా సిస్టర్ తీసుకున్నది, బాగుంది, 200 కాస్ట్ పడ్డది. ఆ పక్కన సిస్టర్ కూడా ఇక మళ్ళీ ఇక్కడ టైర్డ్ అయ్యామని చెప్పేసి ఆ ఎండలో తిరుక్కుంటే ఇక్కడైతే వాటర్ మిలన్ తీసుకొని తింటున్నాము. మా మిన్ను అయితే ఏమి తినదు. ఇక 2 టైమ్స్ అయితే స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాము. ఇక మా అక్కకి ఒక సారీకి అయితే మగ్గం వర్క్ బ్లౌజ్ తీసుకున్నాము. ఆ సిస్టర్ కూడా ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ తీసుకుంది. ఇంకా టోటల్ ఫుల్ వీడియో అయితే కవర్ చేయలే, ఆ ఎండలో తిరుక్కుంటూ అయితే తీసుకోవాలి. ఇక మేమైతే ఎప్పుడు మార్వా ఫ్యాబ్రిక్స్కి అయితే వెళ్తాము. ఇక మార్వా ఫ్యాబ్రిక్స్లో అయితే మిన్నుకి ఎప్పుడు బర్త్డే డ్రెస్ అయినా మేము మార్వా ఫ్యాబ్రిక్లోనే తీసుకుంటాం. ఇక్కడ క్లాతులు బాగుంటాయి, కాస్ట్ బాగున్నా కానీ చాలా క్వాలిటీతో ఉంటాయి. మేమైతే స్టార్టింగ్ ఇది అడిగాము, ఇది 1250 మీటర్ అని చెప్పారు. ఇంకా చాలా డిఫరెంట్ క్లాత్లు అయితే చూసాము. ఇది 400 మీటర్ అని చెప్పారు. ఇంకా కలర్స్ మాకైతే వేరే ఒకటి నచ్చింది, అది హ్యాంగింగ్ చేసి ఉంటే ఇది ఎంత అని చెప్తే 650 750 మీటర్ అని చెప్పారు. సో అక్కడ నుండి మేము 650 మీటర్ది అయితే ఒక 2 మీటర్స్ తీసుకొని మిన్నుకు కింద లేస్ ఒకటి, ఇక మిన్ను బర్త్డే డ్రెస్ అయితే టోటల్ అక్కడే కవర్ అయిపోయింది. అక్కడ తీసేసుకున్నాము. మగ్గం వర్క్ బ్లౌజెస్ దగ్గరికి వెళ్ళి ఇంకా వారు తీసుకొని మిన్నుకి అయితే స్వీట్ కార్న్ అనేది మళ్ళీ కావాలనంటే ఒకటి కారంది తీసుకుంటే ఆమె వద్దన్నది, మళ్ళీ చెప్పేసి సాల్ట్ వేయించి ఆమెకి తీసుకున్నాము. ఇక అక్కడ నుండి అయితే షేర్ ఒకటి తీసుకొని తిరుగుంటూ వచ్చాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.